హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఆర్జీయూకేటీ బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు 28వ తారీఖు నాడు రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మే 31 నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చి జూన్ 21 అంటూ మనకు పేర్కొనడం జరిగింది. జూన్ 21 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే పిహెచ్ కానీ సిఏపి కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళైతే సో వారికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ని మనకు జూన్ 25 వరకు పోస్ట్ అయితే పంపించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేటు సో మనకు 21 లోపు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని 25 లోపు మీరు అక్కడికి చేరేటట్టు పంపించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ అయితే జూలై 4న మనకు ప్రకటించడం జరుగుతుందంటూ చెప్పడం జరిగింది. సో 1-2 రోజులు ముందు కానీ వెనక్కి కానీ జరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయితే మనకు జూలై 7న స్టార్ట్ అవుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో 1-2 రోజులు ముందు కానీ వెనక్కి కానీ జరిగే అవకాశం ఉందంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు అప్లికేషన్ డేటు, అదేవిధంగా కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూలు. అదేవిధంగా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి అయితే రావడం జరుగుతుంది. సో ఐడిని అయితే జాగ్రత్త పెట్టుకోవాలి. అదేవిధంగా ఐడి వచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ ఫీ అయితే పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే పిహెచ్ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళైతే సో వారికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ తీసుకున్న తర్వాత పోస్ట్ అయితే మనకు పంపించవలసి ఉంటుంది. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా మనం చెప్పడం జరిగింది. సో జూన్ 25 వరకు పంపించవలసి ఉంటుంది. సో ఈ డేట్ లోపు అక్కడికైతే చేరుకోవాలి. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు తీసుకుంటే ఓసీ కానీ బీసీ కానీ తెలంగాణ పిల్లలు అయితే వారికి 500 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఎస్సీ ఎస్టీ అయితే తెలంగాణ వారికే 450 రూపీస్ ఉంటుంది. సో మనకు ఇందులో గ్లోబలైజేషన్ కేటగిరీ సీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మనకు ఈ కేటగిరీ సీట్కి అయితే సో మనకు అదర్ దాన్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే 1500 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్ అయినా కూడా మనకు అన్ఫిల్డ్ అంటే ఫిలప్ కానీ గ్లోబలైజేషన్ కేటగిరీ సీట్స్ కావాలనుకుంటే మనకు 1500 రూపాయలు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 1500 రూపీస్ పే చేసుకున్న పిల్లలకి మనకు జనరల్ కోటా కూడా ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. అది తెలంగాణ వారికి మాత్రమే. అదేవిధంగా ఎన్ఆర్ఐ మరియు ఇంటర్నేషనల్ కోటాకు సంబంధించి అప్లికేషన్ ఫీ అయితే $100 అంటూ పేర్కొనడం జరిగింది. అంటే దాదాపుగా మనకు 8000 రూపాయలు అంటూ మనకు చూసుకోవచ్చు. సో డాలర్ విలువ మారుతుంటుంది కాబట్టి సో మనకు $100 అంటూ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ అయితే మనకు టీఎస్ ఆన్లైన్ సర్వీస్లో పే చేయాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు టీఎస్ ఆన్లైన్ సర్వీస్లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత 25 రూపీస్ మనకు సర్వీస్ ఛార్జ్ ఇవ్వాలంటూ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు పిహెచ్ కానీ క్యాప్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళైతే అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్ తీసి పంపించవలసి ఉంటుంది. సో మనకు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ మనకు జూన్ 25 లోపు రీచ్ అయ్యేటట్టు మనకు పంపించాలంటూ పేర్కొనడం జరిగింది. సో దానికి సంబంధించిన అడ్రస్ కూడా చూసుకోవచ్చు. ద కన్వీనరు యూజీ అడ్మిషన్స్ 2025-26 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరా నిర్మల్ డిస్టిక్. అదేవిధంగా తెలంగాణ స్టేటు 504107 అంటూ ఇవ్వడం జరిగింది. సో మన క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా పోస్ట్ కవర్ మీద మాత్రం అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ 2025 ఆర్జీయూకేటీ బాసరా అని చెప్పి ఎన్వలప్ లెటర్ మీద ఖచ్చితంగా మెన్షన్ చేయాలంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే అడ్రస్. సో మనకు అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అయితే మనకు ఓన్లీ ఎస్ఎస్సీలో వచ్చిన టోటల్ మార్క్స్ మీదనే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో అందులో మనకు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకు మనకు కొంత మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ సో ఈ విధంగా నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా నాన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు సో మనకు ప్రతి సబ్జెక్టుకు 4 మార్కులు చొప్పున మొత్తం 6 సబ్జెక్టులు కాబట్టి 24 మార్కులు యాడ్ చేయడం జరుగుతుందంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు సబ్జెక్ట్లో హైయెస్ట్ మార్క్స్లో 4% అంటే మనకు 100 మార్కులకు గాను 4 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 6 సబ్జెక్టులకు 24 మార్కులు ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకు యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్క్స్ సేమ్ వచ్చినప్పుడు ఏ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే మనకు ఎస్ఎస్సిలో మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది, మొదటి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథ్స్ కూడా సేమ్ వచ్చినప్పుడు జనరల్ సైన్స్ కూడా సేమ్ వచ్చినప్పుడు మనకు ఇంగ్లీషు, నెక్స్ట్ సోషల్ స్టడీస్, నెక్స్ట్ మనకు ఫస్ట్ లాంగ్వేజ్. అదేవిధంగా ఎక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇవన్నీ కూడా మ్యాచ్ అయినప్పుడు మనకు హాల్ టికెట్ నెంబర్లో ర్యాండమ్గా లోయెస్ట్ నెంబర్ ఉన్న వారికి సెలెక్ట్ చేయడం జరుగుతుందంటూ మనకు
సెలక్షన్ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఆర్జీయూకేటీకి సంబంధించి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు, ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పే ప్రయత్నం చేశాను. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ఎడ్యుకేషన్ సంబంధించి మనకు నర్సరీ నుంచి పిహెచ్డి పీడిఎఫ్ వరకు ఏ అడ్మిషన్ నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించిన ప్రాసెస్ కానీ సో ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందించడం జరుగుతుంది. సో మరింత సమాచారం కోసం, అదేవిధంగా ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.